శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ సంఘటనలు నా వరకు వచ్చాయంటే ఖచ్చితంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే నా వంతు ప్రయత్నంగా మీ వరకు చేర్చాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఓ బాలుడు భగవాన్ రమణ మహర్షిని తన ఊరు రమ్మని పట్టుబట్టాడు. అప్పుడు భగవాన్, నేను మీ ఊరొస్తే నీలాగే నన్ను చూడాలని ఇక్కడికి వచ్చిన పిల్లలు నిరుత్సాహపడతారు కదా అని అన్నారు. దానికి ఆ బాలుడు, మిమ్మల్ని సంచిలో పెట్టి కట్టి ఎలాగైనా తీసుకువెళతాను అని ప్రతిజ్ఞ చేసినట్లుగా అన్నాడు. మర్నాడు ఆ బాలుడు తన ఊరు వెళుతూ భగవాన్ దగ్గరకు వచ్చి, ఇదిగో మిమ్మల్ని కట్టి తీసుకువెళ్తున్నాను చూడండి అంటూ ఒక కవరు పైకెత్తి చూపి రెపరెపలాడించాడు. అప్పుడు భగవాన్ వదనంలో శతకోటి మందారాలు వికసించాయి. చుట్టూ ఉన్నవారికి ఏమీ అర్థం కాలేదు. భగవాన్ ఆనందంగా, వీడు నా బొమ్మను కవరులో పెట్టి దారాలతో కట్టి తీసుకువెళ్తున్నాడు, వీడి ప్రతిజ్ఞే నెగ్గింది, నేనే ఓడిపోయాను అంటూ విప్పి చెప్పారు. అది విని అర్థం చేసుకున్న భక్తులందరూ నవ్వుకున్నారు. ఒకరోజు ఆశ్రమంలోని భక్తులు 10 సంవత్సరాల లోపు గల ఒక బాలుణ్ణి భగవాన్ కొండ దిగి వస్తున్నప్పుడు వారి పాదాలు పట్టుకొని, నాకు ముక్తిని ఇచ్చాను అంటే కాని వదలను అని భగవాన్తో అనమని చెప్పి పంపించారు. భగవాన్ ఏ సమాధానం చెబుతారో వినాలని అందరూ కుతూహలంగా ఉన్నారు. వారు అనమన్నట్లే ఆ బాలుడు భగవాన్ పాదాలు పట్టుకొని, మీరు నాకు ముక్తిని ఇచ్చాను అంటే కాని వదలను అని అన్నాడు. అప్పుడు భగవాన్ నవ్వుతూ, ఇప్పుడు నువ్వే నాకు ముక్తి ఇవ్వాలి, నీవు నా కాళ్ళు వదలకపోతే తలక్రిందులుగా పడిపోతాను అని అన్నారు. ఆ బాలుడు పకపక నవ్వుతూ 2 చేతులు వదిలేశాడు. భక్తులకు ఆశాభంగమైనా కూడా వారు కూడా నవ్వుకున్నారు. భగవానుల కాళ్ళ నొప్పులు తగ్గడానికి విటమిన్లు గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహా మేరకు ఆహారంలో ఏవేవో మార్పులు చేసి సేవకులు తైలం రుద్ది కాళ్ళు వత్తి తోచిన ఉపచారాలు చేస్తున్నారు. దానికి భగవాన్, ఇంటికి చుట్టం వస్తాడు, చూచి చూడనట్లుంటే త్వరగా వెళ్ళిపోతాడు కానీ మర్యాదలు చేస్తూ ఉంటే తొందరగా ఎందుకు వెళ్తాడు? వ్యాధిని అంతే, మీరిట్లా ఉపచరిస్తే అదెందుకు పోతుంది, లక్ష్య పెట్టకుంటే తానే పోతుంది అని చలోక్తిగా అన్నారు. అప్పుడే శవాన్ని మోసుకొచ్చిన 2 శవవాహకులు గొడవపడుతూ తీర్పు కోసం భగవాన్ దగ్గరికి వచ్చారు. అందులో ఒకడు, స్వామి, ముందు స్నానం చేసి భోజనం చేద్దామంటే వీడు వినడం లేదు, ఇది న్యాయం కాదా అని అన్నాడు. భగవాన్ మెల్లగా, న్యాయమే అని అన్నారు. దానికి రెండోవాడు కోపంతో, స్వామి, ఆకలవుతుంటే భోజనం చేయడం తప్ప అని అన్నాడు. అందుకు భగవాన్, తప్పనలేదే, ఆకలవుతుంటే భోజనం చేయవచ్చునే అని అన్నారు. అప్పుడు ఆ 2 ఒకటై, అసలు తప్పెవరిది అని అన్నారు. అందుకు భగవాన్, మీరిద్దరే శవవాహకులు అనుకుంటున్నారు, అందరూ శవవాహకులే, ఈ దేహమే శవం, దీనిని అందరూ నేను నేను అంటూ మోసుకు తిరుగుతున్నారు. ఈ మైల చెరువులో మునిగితే పోదు, ఆత్మ జలాభిషిక్తులు కావాలి అని అన్నారు. వారిద్దరూ వెర్రి మొహాలతో ఒకరినొకరు చూసుకున్నారు. అలా చలోక్తులతో ఆత్మబోధ చేశారు భగవాన్. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.